జోడు గుర్రాల సంక్షేమం వ్యవసాయం మౌలిక వసతులు డిజిటల్ విద్య ఐటీ రంగాల్లోనూ పురోభివృద్ధి రెండేళ్లలో తెలంగాణలో విశేష ప్రగతి అని చెప్పేసి కూడా రైట్ పాత రొట్ట కట్ట ఎప్పుడైనా కూడా గవర్నర్ ప్రసంగాలకు సంబంధించిన దాంట్లో ఎంత విలువ ఉంటుందో దీన్ని బట్టి ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జోడు గుర్రాల సంక్షేమము వ్యవహారం అసలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం ఎంత కూనరిల్లుతుంది, సంక్షేమం ఏ స్థాయిలో పడిపోయిందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. దాని తర్వాత ఇక వ్యవసాయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. యూరియా కష్టాల నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు రైతు బంధో రైతు భరోసా వీళ్ళు చెప్పినట్టు, లేకపోతే రైతు బీమాకు సంబంధించిన ఇలా రైతును మొత్తం పూర్తి స్థాయిలో అధమ స్థాయికి తీసుకువచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. గత 2 బడ్జెట్లో కూడా రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధులు కూడా ఇవ్వకుండా ఎగదొప్పినటువంటి పరిస్థితి. మరోవైపు వాళ్ళు పంటలు వండించుకుంటాం అయ్యో అని చెప్పేస్తే కూడా దానికి కావాల్సినటువంటి యూరియా కూడా సక్రమంగా సమర్పించలేనటువంటి పరిస్థితి. దాని తర్వాత వాళ్ళకు రుణమాఫీ పేరిట కూడా దాదాపుగా చాలా మందికి రుణమాఫీ కాకుండా కూడా మొత్తం 100% చేసినటువంటి చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇక పంటల బీమా విషయానికి వస్తే కేవైసీ సంబంధించిన కొనుగోలు విషయానికైతే, లేకపోతే అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం విషయానికైతేనేంది, లేకపోతే సన్నవడ్లకు బోనస్ విషయంలో అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన మాట వాస్తవం. దానికి సంబంధించిన దాని మీద గవర్నర్ ప్రసంగం కూడా ఇట్లా ఉంది. తర్వాత మౌలిక వసతులకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికే చాలామంది గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైతే సంస్థలు ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్నాయని చెప్పేసి తాళాలు వేసుకున్న ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇక డిజిటల్ విద్య గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఐటీ రంగాల్లోనూ పురోభివృద్ధి, ఐటీకి సంబంధించిన దాని మీద చాలా కంపెనీలు కూడా ఇప్పటి నుంచి హైదరాబాద్ నుంచి బయటకు వెళ్ళినటువంటి సందర్భం. 2 నెలల్లో తెలంగాణ విశేష ప్రగతి అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తూ ఉంది. రైట్, దీంతో పాటు 20,617 కోట్లతో 26 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పేసి కూడా ఒక వార్త అవుతుంది. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానం, వరి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానం అయింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల కాదు. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భూగర్భ జలాలు పెంచడం, ఆ తర్వాత కాలువల పునరుద్ధరణ, ఆ తర్వాత గోదావరి ఇటు కృష్ణాకు సంబంధించినటువంటి నీళ్ళని సక్రమంగా వాడుకోవడం, దీనివల్ల ఇలా దేశంలోనికి లేనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారింది. పంజాబ్ హర్యానా రాష్ట్రాలని కూడా దాటేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యాన్ని పండించింది. దాన్ని ఏదో మంటగా పక్క వాళ్ళ పుట్టిన బిడ్డలు కూడా మన బిడ్డలని చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది. గత 2 ఏళ్ల నుంచి అదే జరుగుతుంది, ఈరోజు కూడా అదే జరిగింది. 62,749 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇది కూడా అట్టర్ ఫ్లాప్. ఇది కూడా చెప్పిందంట. దాంట్లో 56,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాయని చెప్పేసి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తున్నటువంటి మాట. 500కే సిలిండర్లతో 42.9 లక్షల కుటుంబాలకు లబ్ధి. దీంట్లో కూడా తప్పులే ఉన్నాయి. చాలా మందికి అసలు 500 రూపాయల సిలిండర్ అనేది వర్తించడం లేదని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది. బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడమే రాజ్యాంగ నిర్మాతకు నిజమైన నివాళి. గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ బాధ్యతల నిబద్ధతతో అసలు బాధ్యతలను విస్మరించే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనమాట ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిరాయింపుల దాంట్లో కాంగ్రెస్ చేసినటువంటి దార్శికత తెలుస్తుంది కదా, వీళ్ళు ఎంత బాధ్యతగా నిర్వర్తిస్తున్నారని చెప్పేసి. బహిరంగంగా వాళ్ళ ఎవరైతే పార్టీ అధినేత సమక్షంలో పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈరోజు మేము జాయిన్ కాలేదు, పార్టీలో ఉండలేదు, మేము పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి స్పీకర్ చేత చెప్పించినటువంటి ఒక గొప్ప సంస్కృతికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది కూడా. దాన్ని బాధ్యతగా నిబద్ధత నిర్వర్తించడమే రాజ్యాంగ నిర్మాత నిజమైన నివాళి అని చెప్తా ఉంది. ఓకే, గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంటే మామూలుగా ఎట్లా అంటే వీళ్ళు ఏది రాసిస్తే గవర్నర్ అదే చదువుతారు కాబట్టి దాంట్లో పెద్ద అదే ఉండదు. రైట్.